మక్తల్లో బీజేపీ కార్యకర్త మహదేవప్ప ఆత్మహత్యపై మంత్రి వాకటి శ్రీహరి స్పందించారు. రాజకీయ లబ్ధి కోసం బీజేపీ శవ రాజకీయాలు చేయడం అత్యంత దుర్మార్గమన్నారు. ఆత్మహత్యకు అసలు కారణాలు తెలుసుకోకుండా కమలం పార్టీ నేతలు అత్యంత దారుణంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 32 ఏళ్ల రాజకీయ జీవితంలో ఒక్కరిని కూడా బెదిరించిన దాఖలాలు లేవని మంత్రి వాకటి శ్రీహరి అన్నారు. నేను రాష్ట్రానికి మంత్రి అయినంత మాత్రాన నేను చట్టానికి అతిథుడిని కాదు. నేను సిద్ధంగా ఉన్నా, ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నా. కానీ ఒకటి మాత్రం చెప్పగలుగుతా, ఈ విధంగా శవ రాజకీయాలు, శవం మీద రాజకీయాలు చేసి లబ్ధి పొందాలని అనుకోవడమే పెద్ద తప్పు. కాబట్టి ఇది ఏం మెసేజ్ ఇస్తున్నాం భావితరాలకు? ఏం జరిగినా కూడా మన రాజకీయ లబ్ధి కోసం ఎంతవరకైనా మనము దీన్ని వాడుకోవాలని మెసేజ్ ఇస్తున్నామా? ఇదేనా మనం ఇచ్చే మెసేజ్? అర్థం చేసుకుని నడుచుకోవాల్సిన అవసరం ఉంది. నిజం నిప్పు లాంటిది, దాన్ని ఎవడు ఆపలేడు. మనం కొంత భగవంతులను నమ్ముతాం, భగవంతునికి జవాబు చెప్పుకోవాలి. జీవనం ఆ విధంగా ఉండాలి. ఆ విధంగా ఉండి జీవితం గడిపితే సార్థకతమైన జీవితం అవుతుంది. ఇట్లా ఏ కారణం లేకుండా ఎక్కడో బ్లేమ్ చేసి రాజకీయ లబ్ధి కోసం చేసేటువంటి ఈ తతంగం తర్వాత క్షోభను గురి చేస్తుంది. అది గురి చేసినప్పుడు మీకు అప్పుడు తెలుస్తుంది ఆ బాధ అనేది. కాబట్టి నేను మీడియా మిత్రులతో ఆ కుటుంబానికి ఎవ్వరు హాని చేయలేదు, ఎవరి ప్రోద్భవం చనిపోలేదు. ఆయన భయపడ్డాడు అనేది వింటా ఉన్నాం. అది కూడా నేను కాన్ఫర్మ్ గా చెప్పడం లేదు. లీగల్ గా చట్టం తను చేస్తా ఉంది. ఆ చట్టపరంగా ఒకవేళ ఎవరైనా దోషులు తేలినా, తుదకు నేనైనా దోషి అయినా నేను సిద్ధంగా ఉన్నా శిక్ష అనుభవించడానికి. నమస్తే.